జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ భూదేవుల కళ్యాణ మహోత్సవం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. దయచేసి భక్త మహాశైలందరూ కూడా కళ్యాణ వేదిక దగ్గరకు రావాల్సిందిగా శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం పక్షాన ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం ప్రారంభించిన దగ్గర నుంచి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారి భక్తులు ఎంతో మంది ఈ ఆలయ ప్రాంగణానికి విచ్చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయోజనం. అలాంటి భక్తులలో ఒకరు శ్రీ నిడుమోలు వెంకట పోతరాజు గారు. నిడుమోలు వెంకట పోతరాజు గారి కుటుంబ విషయాన్ని చెప్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. భగవంతుని యొక్క లీలలు ఎలా ఉంటాయో కూడా మనం ఊహించలేనటువంటి రీతిలో ఉంటాయి. కృష్ణా జిల్లా వెలుగోలు గ్రామానికి చెందిన శ్రీ నిడుమోలు వెంకట పోతరాజు పావని గార్ల వివాహం 12/8/1992లో జరిగింది. వివాహం జరిగిన 11 సంవత్సరాల వరకు వీరికి సంతానం కలగలేదు. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎంతో మంది వైద్యులని సంప్రదించిన ప్రయోజనం లభించలేదు. చివరకు వారి అక్క గారు, వారి బావగారు అయిన శ్రీమతి వేములమడ నాగమల్లేశ్వరి, శ్రీ వెంకట సుబ్బారావు గారి దంపతుల్ని వీరు సంప్రదించగా వీరు వేజట్ల విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు ఉన్నారు, మిమ్మల్ని వారి దగ్గరికి తీసుకువెళ్తామని వీరి అక్క బావలు చెప్పారు. అలాగే గురుదేవుల దగ్గరకు వీరి దంపతుల్ని తీసుకుని వచ్చారు. గురువు గారు ఈ దంపతుల్ని చూసిన తర్వాత మీకు విధి ప్రకారం సంతాన యోగం లేదు అని చెప్పగానే వీరు పాపం చాలా నిరాశతో నిరుత్సాహపడ్డాడు. కానీ గురువు గారు ఒక అభయం ఇచ్చారు. వెంటనే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యజ్ఞం మీ చేత చేయిస్తాను, స్వామివారి అనుగ్రహంతో మీకు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి, అయితే మీరు తెల్లవారుజాము 3 గంటల నుంచి సూర్యోదయం వరకు 5 శనివారాలు యజ్ఞం చేయాలి, అప్పుడు మీకు మొట్టమొదటగా బాబు పుడతాడు అని అభయాన్ని ప్రసాదించారు గురువుగారు. ఆ తర్వాత అంటే వారు చెప్పిన ప్రకారంగానే యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించగా ముందుగా వారికి ఒక బాబు పుట్టాడు. తరువాత మళ్ళీ 8 సంవత్సరాలకు 2వ సంతానం పుడుతుంది అని కూడా గురువు గారు ముందే చెప్పారు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారు, ఒకవేళ మీకు పిల్లలు పుట్టకపోతే నేనే స్వయంగా సమాధిలోనికి వెళ్ళి మీకు బాబుగా నేను జన్మిస్తాను అని చెప్పి యజ్ఞ ఫలితాన్ని వారి ఇద్దరి నోళ్లలో ధారపోశారు. వారికి ఎంతో ఆనందం కలిగింది. గురుదేవులు చెప్పినటువంటి విధంగా వీరికి మొట్టమొదటిగా 23/11/2004 తేదీన ముందుగా బాబు పుట్టాడు. ఆ బాబు పేరు దేవేంద్ర కృష్ణ. రెండవ బాబు 17/10/2012 తేదీన పుట్టాడు. ఆ బాబు పేరు తిరుమల చిరంజీవి కృష్ణ. వీరి ఇద్దరి పిల్లలకు నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలను శ్రీ గురుదేవులే శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠంలో స్వయంగా నిర్వహించారు. ఇలా వీరి కుటుంబం గురువు గారికి అన్ని వేళలా రుణపడి ఉంటుంది అని చెప్పి వెంకట పోతరాజు గారు అనేక పర్యాయాలు ఈ ప్రాంగణంలో జరిగిన అనేక ఉత్సవాలలో తెలియజేశారు. అందువలన వారి మహదానందాన్ని పంచుకోవడానికి ఇక్కడకు విచ్చేసినటువంటి శ్రీ నిడుమోలు వెంకట పోతరాజు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు యొక్క
దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఉండాలని కోరుకుంటూ శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం పక్షాన ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. అట్లాగే పట్టణముల నుండి విజయవాడ మొదలగు పట్టణముల నుండి శ్రేష్టమైనటువంటి రూపంగా ఉంటుంది అన్నట్టుగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో తీర్థయాగానికి మనం అందరము పెద్దలనే స్వామివారి మన అందరికన్నా కూడా పెద్దవాడైనటువంటి ఆ యొక్క స్వామి మన ఇంట్లో ఉన్నటువంటి మన ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమం భూదేవి అమ్మవార్లతోటి మరి తరలి వస్తూ ఉన్నారు కళ్యాణ వేదిక మీదకి. అటువంటి ఆ యొక్క స్వామివారిని చూస్తే ఎంతో ముఖ్య మనోవంటి మరి మాణిక్యములతో కూడుకున్నటువంటి వజ్రీనంతో కూడుకున్నటువంటి మరి వజ్ర వైఢూర్యం దేవుడి దగ్గర కొబ్బరికాయ ఆ యొక్క పుస్తక మాలికలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పుస్తక మాలికలన్నిటిలో కూడా వారు రాసినా కూడా ఇంకా ఇతరులు కూడా చూపెట్టి దానిలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మన యొక్క గురువు గారి యొక్క సోదరుడైనటువంటి శ్రీమా డబ్బులు ఉండాలి భూమి ఉండాలి అనేటువంటిది కోరుకుంటూ ఉంటారు. అటువంటి ధనాన్ని ఇచ్చేటువంటి ఆ అమ్మవారు శ్రీ దానబోయిన గోవిందరాజు శ్రీమతి సుబ్బాయమ్మ గార్ల యొక్క గృహము నుంచి దానబోయిన చూడండి అమ్మవారు వజ్ర వైఢూర్యములతో కూడుకున్నటువంటి కంఠ బంగారపు
తలకు వజ్ర వైభూర్యములతో కూడుకున్నటువంటి కిరీటాన్ని కూడా ధరించారు. తన యొక్క కంఠశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారి యొక్క దివ్యాశిస్సులను పొందగలరని మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తో భరక్షే నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిం వితన్వన్. ఆహ్వానము. గుమ్మావారి వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, దానబడిన వారి వధువులు శ్రీదేవి భూదేవి అమ్మవారు తరలి రండి ధరించండి. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం వేగండ్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ దర్శన భాగ్యం 1000 కోట్ల జన్మల పుణ్యఫలం. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారి దివ్య సంకల్పముతో ప్రథమ ఉగాది మహోత్సవము ప్రారంభమైన 1/4/1995 30వ ఉగాది కళ్యాణ మహోత్సవము తేదీ 9/4/2024 మంగళవారం. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం ఉత్తరాధికారి శ్రీ గుమ్మా శివకుమార స్వామి. ఓం హ్రీం క్లీం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠం వేగండ్ల గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా. శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశుడు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారి స్వహస్తాలతో మూల విరాట్టులకు పంచామృతాభిషేకములు 8/4/2024 సోమవారం ఉదయం 10:53 కళ్యాణ మహోత్సవము. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుక్ల ప్రతిపత్ ఉగాది మంగళవారం తేదీ 9/4/2024 ఉదయం 9:04 నుండి మంగళ వాయిద్యములు, వేద పారాయణ, విశ్వక్సేనారాధన, పుణ్యాహ వచన, రక్షాబంధన, యజమాన సంకల్పము, కన్యావరణము, మధుపర్క పూజ, సుముహూర్తము, మహాసంకల్పము, కన్యాదానము, మాంగళ్య పూజ, ధారణ, అక్షతారోపణ, బ్రహ్మముళ్ళు, వారుణమాయిరం, మాల మార్పిడి, మంగళ హారతి మరియు శాంతి హోమము. విశ్వశాంతి కోసముగా 5 లక్షల పుష్పములతో శ్రీ మహాపుష్పయాగము ఉదయం తేదీ 9/4/2024 మంగళవారం ఉదయం 11:52 ప్రారంభం. కళ్యాణ మహోత్సవ నిర్వహణము ప్రధానాచార్యులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వారి ఋత్విక్ బృందముచే నిర్వహించబడును. అన్నప్రసాద వితరణ మధ్యాహ్నం 11:33 నుండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ నిర్వాహక కమిటీ
నిండునోళ్ల గోత్రం శ్రీ నిడుమూలు గోపి గారు, తిప్పలకట్ట, గుంటూరు జిల్లా. కన్నెందల గోత్రం శ్రీమతి కుర్రా రాజేశ్వరి పృథ్వీరాజు గారు, తెనాలి. కన్నెందల గోత్రం శ్రీ కుర్రా సాయి వేదస్వరూప్ గారు, తెనాలి. కన్నెందల గోత్రం శ్రీ కుర్రా సాయి జ్ఞాన సందీప్ గారు, తెనాలి. చిరంజీవి గోత్రం శ్రీ కందిరెళ్ల వంశీ శివనాథ్ గారు, హైదరాబాద్. ఆరికొప్పల గోత్రం శ్రీ దానబోయిన వెంకట సుబ్బారావు గారు, వేజండ్ల. కౌండన్యస గోత్రం శ్రీ పామర్తి కృష్ణయ్య గారు, ఖమ్మం. పులిచెల్ల గోత్రం శ్రీ వేములవాడ వెంకట సుబ్బారావు గారు, గుంటూరు. పమిడిపళ్ళ గోత్రం శ్రీ ఆవుల వేణుగోపాలరావు గారు, సంగం జాగర్లమూడి. ఉల్లట్ల గోత్రం శ్రీ లంకా ఆదినారాయణ రెడ్డి గారు, చిలకలూరిపేట. చిన్ననోళ్ల గోత్రం శ్రీ సింగారెడ్డి సుధాకర్ రెడ్డి గారు, మానగుండారిపాలెం. నందీశ్వర గోత్రం శ్రీ కొనపుత్తు శ్రీనాథ్ భవాని గారు, హైదరాబాద్. భూధాళస గోత్రం శ్రీ కుమ్మా శ్రీనివాసరావు గారు, వేజండ. భూధాళస గోత్రం శ్రీ కుమ్మా శివకుమార స్వామి గారు, వేజండ. ఉల్లెందల గోత్రం శ్రీ పందబోయిన ప్రమోద్ యాదవ్ గారు, హైదరాబాద్. ఉల్లెందల గోత్రం శ్రీ పందబోయిన ప్రఫుల్ యాదవ్ గారు, అమెరికా. సిరసాల గోత్రం శ్రీ ఎక్కల వెంకట సుబ్బారావు గారు, గుంటూరు. ముదునోళ్ల గోత్రం శ్రీ మున్నంగి లింగారెడ్డి గారు, వేజండ్ల. కౌండిన్యస గోత్రం శ్రీ దంపని సత్యనారాయణరాజు గారు, వడ్లమూడి. భూదాళస గోత్రం డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. భూదాళస గోత్రం శ్రీ గుమ్మా శ్రీనివాసరావు గారు, వేజండ్ల. భూదాళస గోత్రం శ్రీ గుమ్మా వెంకటేశ్వరరావు గారు, వేజండ్ల. పడిగసల గోత్రం శ్రీ బొగ్గరుపు నిరంజన్ కుమార్ గారు, అవనిగడ్డ, కృష్ణా జిల్లా. ఆరికుప్పల గోత్రం శ్రీ దానబోయిన చిన్న శ్రీనివాసరావు గారు, వేజండ్ల. గొట్టెముక్కల గోత్రం శ్రీ మాడపాటి సాంబశివరావు గారు, నవులూరు. శ్రీ నీలా బెన్నిబాబు గారు, తెనాలి. ధనంజయ గోత్రం శ్రీ కీర్తిపాటి శశిరామ్ గారు, ఆస్ట్రేలియా. నిండునోళ్ల గోత్రం శ్రీ నిడుమూరు పోతరాజు గారు, వెలివేలు, కృష్ణా జిల్లా. సాలింద్ర గోత్రం శ్రీ తాటి కృష్ణ గారు, జంపని. ధనంజయ గోత్రం శ్రీ నాగమోతు చంద్రశేఖరరావు గారు, శలపాడు. ఇలా పేర్లు కలిగినటువంటి వారు గురూజీ వారి యొక్క దివ్యాశిస్సులతోటి ఈ సంవత్సరం 30వ సంవత్సరంగా ఇంకా కొద్ది నిమిషములలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, శ్రీ పుష్పయాగ కార్యక్రమము, అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు 50 మంది ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క మంగళాశాసనములను పొంది తీర్థప్రసాదమును స్వీకరించి గురుదేవుల యొక్క మంగళాశాసనాన్ని పొందగలరని మనవి చేస్తున్నాం.
శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట లోక కళ్యాణానికి ప్రపంచ శాంతికి యజ్ఞము ప్రధాన సాధనమని భావించి నిత్యాగ్నిహోత్రాలను కావిస్తూ ఉన్నటువంటి వారు అంశాలని ప్రధానమైనటువంటి ధ్యేయాలుగా స్వీకరించి యజ్ఞాలను చేస్తున్నటువంటి వారు భగవాన్ శ్రీ 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 వెంకట. ఏ ప్రాంతానికి కూడా ఏ పీఠానికి చెందనట్టు ఏమిటి అంటే యజ్ఞం ద్వారా దేనినైనా సాధించవచ్చు అనేటువంటి దానిని ఆయన ఆచరణ ద్వారా నిరూపింపజేశారు. ఇందాక కొంతమంది భక్తులు తెలియజేశారు వారి అనుభవాలని. యజ్ఞాల ద్వారా అలాగే భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారి బోధల వలన ఎంతో మంది ఇంకొకరికి ఎవరికి అవకాశం లేదు. అలాంటి భాగ్యానికి నోచుకున్నది మాధవి. తులసిమాలను ప్రతి సంవత్సరము కూడా గురువు గారికి సమర్పిస్తూ ఉంటుంది. గురువు గారి పుట్టినరోజు కృష్ణాష్టమి రోజున అమ్మ కొంతమందికి మాత్రమే అలాంటి భాగ్యాలు కలుగుతాయి. అలాంటి భాగ్యానికి లగ్నం సదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేవరూపం స్మరామి. తేషాం దేస్తేషాం వృతస్తేషాం పరాభవః దేవరస్యామో హృదయస్తో జనార్దనః భర్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తస్మాత్తాదికం కర్మ నిఖిలం వేద సూత్రితా తస్మై సమస్త వేదార్థ విజయ నిఖిలసే నమః. వృత్తానాం నేత్రం వెచ్చస్తరీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవన్ కర్మసూచకము. నారాయణ పితాయస్య మాతా చ హరిప్రియా ఆదిమనయ శిష్యా తస్మై శ్రీ విఘ్నసే నమః. లక్ష్మీ నారాయణాభ్యాం తస్మతయే నమస్తకీనాం పురోగానాం తంతుహే నమః ప్రధేయే సంప్రధాన్మే గోపాయ సభాసదః ఆనందయావదం గురు వాయుర్భాసదా శ్రీ మహాభాగవతేభ్యో నమః. భగవతో బలేన భగవతో వీర్యేణ హస్తేజసా భగవదః కర్మణా గ్రహేణ భగవదానుధ్యాతో ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి. భగవారణమన్యతా గ్రామంత భూతాని విభాజాన్ ప్రయోజ్యగా వదంతే దేవతా భూసందనా సంపత్త ఏ భూతా భూసంస్థితా ఓం మహావం జనః ఓం తవః ఓం సత్యము ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాగో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్సు దేవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे महानद्योर्मध्यदेशे अस्मिन् भगवदालये कल्याणमण्डपे स्त्रीपुष्पयागोत्सवमण्डपे अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन प्रभवादि 6 संवत्सराणां मध्ये श्रीक्रोधिनाथ संवत्सरे उत्तरायणे वसंत ऋतु चैत्रमासे शुक्लपक्षे प्रतिपत्तितो वासरः वासरस्तु भौमवासरे शुभ नक्षत्र शुभ योग शुभ करण शुभ मुहूर्त एवं गुण विशेषण विधिष्ठाय अस्यां शुभ तिथौ अस्य देवदेवस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रियपदे पुरुषोत्तमस्य वेद
वेजंड ग्राम क्षेत्र अधिष्ठितस्य श्री भूनीलास पुरुषोत्तमस्य वेजंड ग्राम क्षेत्र अधिष्ठितस्य श्री भूनीलासमेतस्य श्री वेंकटेश्वर स्वामिनः अनुग्रह प्रसाद सिद्ध्यर्थं प्रति संवत्सर उगादि वार्षिक कल्याण महोत्सव श्री पुष्पयाग महोत्सव कर्मणि सर्वेषां भक्तजनानां ईप्सितार्थेन मनोवाञ्छा क्रियाफलसिद्ध्यर्थम् अस्मिन् ग्रामे स्थितानां प्रजानां ब्राह्मणादि सर्ववर्णानां सर्वेषां भक्तजनानां च व्याधि चोर दुर्भिक्ष अनावृष्टि राजबाधादि सर्वोपद्रवशान्त्यर्थम् अस्य यजमानस्य पीठाधीशः भगवान् श्री 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 वेंकटकाली कृष्ण गुरु महाराज नामधेयस्य सहकुटुम्बानाम् उत्तराधिकारिणः श्री विश्वमाता आदिपराशक्ति उत्तराधिकारी उत्तरपीठाधिकारिणः श्री गुम्मा शिवकुमार स्वामी नामधेयस्य यजमानस्य निंडुनोळगोत्र स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्ष फलसिद्ध्यर्थं श्री भूनीला समेत श्री वेंकटेश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं श्री विश्वमाता आदिपराशक्ति पीठाधीशः भगवान् श्री वेंकट काली कृष्ण गुरु महाराज ग्रहेण उत्तराधिकारिणः श्री गुम्मा शिवकुमार स्वामी परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धारामं समनिमकुटं पीतवस्त्रं सुधाङ्गं ध्यायेन्देवं वेदगजं सूत्रं ध्यासमेतं अग्नेयो यस्मादुजामहे त्वा विश्वे दधात्ममहितो न शम्भोदेशोपधानामनादिः यामेतस्तान्दनिदान्तधातु भगवान् दिव्योदान्तस्यान्दो जनप्रियः सर्वभक्तानां धर्मदानदोवरः पुरुषसगणमन्यता धर्मर्दानत्यमनुविश्वानगामिनं शान्तं भगवन्तं ॐ विश्वक्सेन नमावाहयामि ॐ हरमावाहयामि ॐ अबुधमावाहयामि ॐ क्षानवाय नमावाहयामि ॐ सूत्रवती मावाहयामि जयमावाहयामि ॐ लं हं यं ब्रह्मं सूत्रवती दयादयत श्री विश्वक्सेनाय नमः आसनं परिकल्पयामि श्रीरामदीशो विभुधानामनादिवे सहित श्री विश्वक्सेनाय नमः दिव्य श्री चंदनं समर्पयामि भर्गो देवस्य धीमहि प्रचोदयात् ओम विश्वक्सेनाय नमः शान्ताय नमः ओम हराय नमः विटाय नमः ओम विज्ञानवाय नमः ओम स्तोत्रवत्ये नमः ओम जयाय नमः यामि आपस्मिन् प्रथमजातस्य पूर्वं देवेभ्यो नमस्कराभिः ओम विश्वक्सेनाय नमः दीपं दर्शयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि आयामि विलये गुणानो हव्यनादये आदादज्जवैहिषे छत्रपतिविजयालये श्री विश्वक्सेनाय नमः वाणिज्यं समर्पयामि आचमनीयं समर्पयामि दाप्यं समर्पयामि मङ्गलनीराजनं समर्पयामि गुणापरिमण्डयवाप्तस्नेह सर्व
प्रवेशयामि शोभनाय वरदाय पंचावरान् श्रोत्रियानाहूयाभिपूजयते आचार्यकरणधारासुतज्ञा पूजा सप्तजमानशेषधरच्छरितवरबोधेश अपोगृहं प्रतिपादयिष्ये गुणाविगतागुं शरणं पुनर्वापस्यवासवदमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेघ्या मेघ्यतमा मृता मृतरसा पूता ब्रह्मविग्रेण पूता सूर्यस्य अस्मिभिः तीर्थजलं पुण्यं पावनं सर्वकारणं विष्णुभावोद्भवं शुद्धं चतुराचिन्देन कर्मविहारः पुरुषाणि समभूताय फलप्रजः कुम्भेयर्भयानि सर्वदोषापनत्तये नारिकेण समभूतान्वेन्द्रसम्पदागरितं सर्वं पापं पीडाञ्चमेनका सर्वदाय दान्ते समाय सविताभगः भागं यत्र मे सर्वमेध्यजलमावाहयामि सम्यग्यात्मनियं समर्पयामि वरुणाय नमः उपचारिक प्रोक्षण स्नानं समर्पयामि वरुणाय नमः प्रोतमस्त्रोत्तरयातनाद्रङ्करणार्थं पुष्पान् समर्पयामि वरुणाय नमः पुष्पैः पूजयामि ॐ वरुणाय नमः ॐ प्रचेतसे नमः ॐ रक्ताम्बरधराय नमः वरुणाय नमः नानाविध परिमल पत्रपुष्पाक्षरपूजां समर्पयामि वरुणाय नमः दिव्यश्रीचन्द्रं समर्पयामि वरुणाय नमः दिव्यधूपमाग्रापयामि शुभ्राज्योतिष्देवानां देवप्रभः वरुणाय नमः दिव्यदीपत्रयामि भूपदीपानन्तरं मृग्यं समर्पयामि आचमनं समर्पयामि अर्चना कैङ्कर्यहापल्यं सर्वदा धृतं कदलीफलान् निवेदयामि ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ पानीयं समर्पयामि आचमनं समर्पयामि ताम्बूलं समर्पयामि ॐ सिद्धेश्वराय विद्महे